చెప్పిన మాట అర్చేది రివర్స్ సీట్ వస్తుంది. నేను చెప్పిన మాట అర్చేది అది రివర్స్ సీట్ వస్తుంది. కృపాదాలు తినబడి ఉన్నాయి. 4 గంటల స్తోత్ర ప్రార్థనకు రావాలని మంచి కలిగిన వాళ్ళు ధారాళంగా రావచ్చు. 4ంటికి స్తోత్ర ప్రార్థనకి నేను మందిరంలోనికి వచ్చి స్తోత్రం చెప్పాలి వాంఛిందా ధారాళంగా రావచ్చు. కృపాదారాలు తెరవబడి ఉన్నాయి. ఉదయం 6 గంటలకి వచ్చి మేము ప్రార్థన చేసుకోవాలి అని వాంఛిందా ఉదయం 6 గంటలకి ధారాళంగా రావచ్చు. ఉదయం 6 గంటలకు ధారాళంగా రావచ్చు. మిగతా సమయంలో వచ్చి ప్రార్థన చేసుకోవాలని వాంఛిందా రావచ్చు. సాయంత్రం 6 నుంచి 8 వరకు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. లేదా నైట్ 10 నుంచి 11 ప్రీచింగ్ సేవలతో పాటు మేము కూడా కూర్చొని స్తోత్ర ప్రార్థనలో పాల్గొనాలి. వాంఛించిన ధారాళంగా రావచ్చు. కొత్త క్రమం కాదు ఇది కొత్త క్రమం కాదు. పాత పరిశుద్ధులు నియమించిన క్రమమే. దీనికి ముందు సెంట్రల్ పాస్టర్ గారు చెప్పిన క్రమమే. ఇది నేను కొత్తగా ఏం పెట్టడం లేదు. మిమ్మల్ని బలవంతం చేయటం రావాలి అని వాంఛిందా గేట్లు తెరవబడి ఉన్నాయి. కనుక దేవుని ఆత్మ మనల్ని నడిపించనివ్వండి. దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపించనివ్వండి. లాస్ట్ దినాల్లో దేవునితో ఉండడానికి ఏ విషయంలో కొదువు లేకుండా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి. స్తోత్రించుదాము. అన్ని కోటాలకి యవనస్తులు విశ్వాసులైన ప్రతి ఒక్కరూ రావాలి. స్తోత్రించడము.